నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న సంఘటనలో 6గురు అక్కడికక్కడికే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన వారిని బాపట్ల జిల్లా స్టువర్ట్పురం వాసులుగా గుర్తించారు. సంఘటన విషయం తెలియగానే రాష్ట్ర మంత్రుడు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రి మండవల్లి రాంప్రసాద్ రెడ్డిలు పోలీసు రవాణా శాఖ అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టువర్ట్పురానికి చెందిన గజ్జల అంకాలు 50 సంవత్సరాలు, గజ్జల జనార్దన్, గజ్జల భవానీ 20 సంవత్సరాలు, గజ్జల నరసింహ 20, సన్నీ దివాకర్ మృతి చెందారు. జీతన్, శిరీష తీవ్ర గాయాలపడ్డారు. నంద్యాల జిల్లాలో మహానంది ఆలయాన్ని దర్శించుకొని తిరిగి స్వస్థలానికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు లారీ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆయా మృతదేహాలను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులోని వారంతా మహానంది వద్దనున్న మహాబలిపురం వెళ్లి బాపట్ల తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ప్రమాద సమయానికి ముందు కారు, లారీలు 2 అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని, అందుకే ప్రమాదం తీవ్రత బాగా పెరిగిందని పోలీసులు తెలిపారు. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. జిల్లాలోని కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద జరిగిన ప్రమాదంపై రాష్ట్ర మంత్రుడు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో 6గురు మృతి చెందిన ఘటన తమ మనసును కలిచివేసిందని మంత్రులు తెలిపారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొగాకు రైతులు మద్దతు ధర కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక కమిటీ వేశారని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఇంకా శవరాజకీయాలు చేస్తూనే ఉందన్నారు. పొగాకు రైతులకు ఎప్పుడూ అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. 2016లో పొగాకు ధరలు పడిపోయిన సమయంలో నాడు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి మద్దతు ధర కల్పించారని తెలిపారు. కేంద్రం క్వింటాకు 1500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో 500 కలిపి 2000 ఇచ్చామన్నారు. పొగాకు రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. సమావేశం పెట్టాము, చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మన జిల్లా చెందినటువంటి గొట్టిపాటి రవి గారు కూడా సభ్యులుగా పెట్టారు. మద్దతు ధర ప్రకటిస్తుంది. బర్లీ సంబంధించి 12,000 రూపాయలు అవసరమైతే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఇక్కడ ఒత్తిడి చేయాలని చెప్పిన తర్వాత రైతులు లబ్ధి జరుగుతున్నప్పుడు నేను వచ్చేదో జరిగారని చెప్పేసి ఈ శవరాజకీయాలు చేయడం అలవాటు. ఏది ఎక్కడ చనిపోతే అక్కడ పోవడం, బుక్కలు ఏమంటూ చేశారే ఆ రాజకీయాలు చేస్తున్నారు. రైతులకి పొగాకు రైతులకి చేసింది ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు 2000 సంవత్సరంలో కూడా పొగాకు కొనుగోళ్ళకి కోల్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసే తెలుగుదేశం ప్రభుత్వం. 2016లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ప్రకాశం జిల్లాలో పర్యటించి నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్వింటాలు 1500 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు కలిపి 2000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులు ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమే. జర్నలిస్టులు వాస్తవాలు ప్రతిబింబించే విధంగా వార్తలు రాయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఒంగోలులో అర్హులైన ప్రతి ఒక్కరికి 3 సెంట్ల ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, శాశ్వత ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా మహాసభ ఒంగోలు ఎంఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.
డాక్టర్ బుక్కు ఉగ్గనరసింహారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. మన మంత్రి వర్యులకి కొంచెం అత్యవసర కార్యక్రమం ఉంది, దయచేసి సహకరించాల్సి కూడా చెప్పే. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు జర్నలిస్టు యూనియన్లలోనే ఐకమత్యం లోపిస్తుందని, తద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి స్వామి అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించి ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని, దాని ద్వారా అర్హులైన జర్నలిస్టులకు అన్ని విధాల సహకారం అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇళ్ల స్థలాల విషయానికి వస్తే ఏ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అర్హులైన వారందరికీ ఆయా నియోజకవర్గాల్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తారని పేర్కొన్నారు. జర్నలిస్టులు వార్తలను నిష్పాక్షపాతంగా రాయాలని, అధికార ప్రతిపక్ష పార్టీలకు ఎంతో కొంత రాయల్టీ ఉన్నా కానీ నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు వార్తా సేకరణ చేసి ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలులో శాశ్వత ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారం అందజేస్తానన్నారు. దూరం నుండి వచ్చే జర్నలిస్టులు అక్కడే ఉండి విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలాన్ని ఇస్తానని, దానికి సంబంధించి కార్యాచరణ జర్నలిస్టు సంఘాలు తీసుకోవాలని కోరారు. ఒంగోలులో జర్నలిస్టులు అందరూ తనకు కావలసిన వారని, గత ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులను తీవ్రంగా వేధించారని, గత ప్రభుత్వ వైఫల్యాలను జర్నలిస్టులు ఎండగట్టడం వల్లే ఆ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి బ్రహ్మం, మేయర్ గంగాడ సుజాత, చీరాల, కనిగిరి, గిద్దలూరు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకట్రావు, కార్యదర్శి ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, సీనియర్ జర్నలిస్టులు హరిబాబు, భక్తవచనం, ఆర్ రామకృష్ణ జర్నలిస్టులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలతోటి అనుబంధాలు ఉంటాయి. కొన్ని పత్రికలకి డైరెక్ట్ అనుబంధాలు ఉంటాయి, కొన్ని పత్రికలు ఇండైరెక్ట్గా ఉంటాయి, కొన్ని న్యాయబద్ధంగా ఉంటుంది. ఏదైనా కానీ ఒకరి మెప్పు కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అంటే మంచిది కాదు. అవి రెండు ఏదైనా ఉన్నట్లయితే ఒక పని చేయించుకోవాలి, కానీ వాళ్ళని భయపెట్టో ఇంకోటో అనేది వాళ్ళు మనకి అనుకూలంగా మాట్లాడేది వాళ్ళకి టార్గెట్గా చేసేది కూడా మంచి వాతావరణం కాదు. రాజకీయాల్లో కావచ్చు, పాత్రికేయ రంగంలో కావచ్చు, ప్రజాస్వామ్యంలో కావచ్చు, విమర్శలు సద్విమర్శలుగా సేకరించడం ముందుకెళ్ళాలి. తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళని దండించే విధంగా ఉండాలి, కానీ తప్పు మీరు చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఈరోజు ఇందాక కూడా మన వాళ్ళు మాట్లాడిందో జర్నలిస్ట్ మీద దాడుల గురించి అన్నారు. జర్నలిస్ట్ మీద దాడి అనేది చేయకూడదు. జర్నలిస్టే కాదు, ఏ ఒక్క వ్యక్తి మీద దాడి చేసేటువంటి హక్కు ప్రజలకు లేదు. కానీ మనం ఒక అంశాన్ని తీసుకుంటాం, కానీ అక్కడ ఎందుకు గొడవ జరిగింది, ఏ కండిషన్ జరిగిందని కూడా మీరు లోతుగా విశ్లేషణ చేసి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అక్రమంగా చేసేటువంటి పరిస్థితి అయితే యావత్ సమాజం కూడా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మన తొందరపాటు విషయాల్లో అనేది ఎక్కడా కూడా తీసుకోకూడదని చెప్పి తెలియజేసుకుంటూ, మనం ఇచ్చేటువంటి కథనాలు వాస్తవ దగ్గరగా ఉండాలి. అవి కల్పితాలుగా కాకుండా సూటిగా ఉండే విధమైనటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సమస్య పరిష్కారానికి చొరవ చూపుతారని కూడా మేము తెలియజేస్తాను. ఈరోజు కెమెరా ఉంది, ఫోన్లో మనం వార్తలు పంపిస్తాం అనేటువంటి తొందరలో ఎటువంటి తప్పు ఒక వ్యక్తికి నష్టం కలిగించే విధంగా చేయకుండా మీరు పరిశీలన చేసి వార్తలు వస్తే బాగుంటుంది. చాలామంది అంటారు, ఏముందని మీరు మీటింగ్కి వచ్చారు, ఇదే మీటింగ్ అనుకోండి, ఫోటో పంపిస్తే చాలు మేము రాసుకుంటాం కదా అంటారు. అది కరెక్ట్ కాదు. చాలా మందిలో సీన్కి వెళ్లకుండా మీ ఫోటో పెట్టండి, మీటింగ్ అంశం చెప్పండి. ఏదైనా కూడా జర్నలిజం అనేది చాలా పవిత్రమైన ఉద్యోగంలో ఉంటున్నారు మీరంతా. సమాజంలో ఒక విలువలతో కూడిన ఉద్యోగం. ఏ పేపర్లో పనిచేసినా, ఏ వ్యక్తి ఎక్కడున్నా కూడా సమాజంలో ఒక విలువలు గౌరవంతో కూడిన సమాజంలో ఉండే వ్యక్తులు. కాకపోతే దాన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేపర్లో కూడా పార్టీలకి లేకపోతే వ్యక్తులకి సంబంధాలు ఉండకూడదు. ఎప్పుడు కూడా సమాజంలో మనం రాసే కలం ఏదైతే ఉంటుందో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే వేరే విధంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు తప్పులు జరుగుతాయో అది నిర్మోహమాటం లేకుండా ప్రజలకి అందజేసేదే మీ జర్నలిజం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.
ఆ విధంగా పోయి ఉండే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు రావచ్చు తప్పితే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఒక విశ్వాసంతో కూడి ఉంటారు. ఎవరైతే కరెక్ట్గా రాస్తారో తెలుసుకొని ఈరోజు వేగ్గా రాయటం కాదు, వేగ్గా కొంతమంది అట్లా అయిపోయినాయి. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకటి రాయటం, వాళ్ళు పెట్టేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి అంటున్నా. దాని విలువలు కూడా అలానే ఉంటాయి. ఈరోజు పేపర్లో వచ్చినాయి మాత్రాన అక్కడ రాజ్యాంగాలు ఏమీ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు రావు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో మనం రాసేస్తే వ్యవస్థ ఏదో అయిపోద్దిలే అని చెప్పేసి మనం అనుకోబోలే. వ్యవస్థగానే ఉంటుంది. కానీ రాసే విలువలు మాత్రం ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకి ఎవరో 5% ఎంతమందో రాసింది చూస్తారు తప్పితే మిగతా మనుషుల గురించి వ్యక్తిత్వం ప్రజలకి దాదాపు అవగాహన ఉంటుంది. ఎవరు ఏంటి, ఎవరి పరిస్థితులు ఏంటి అని. అలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని సమాజం కోసం మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ సంగతి తెలుస్తాం. మీరు ఇంటికి పోతే మీ వ్యవహారం తేల్చేస్తాం. మీరు ఎట్టా అధికారంలో ఉంటారు, మీ వ్యవహారం తేల్చేస్తానని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళే తప్పులు చేశారు, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆ తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. అయితే సున్నితంగా మీరు విమర్శించి అది ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మమ్మల్ని పిలిచారు, చాలా సంతోషం. మమ్మల్ని కూడా మీతో పాటు కలుసుకొని మీరు మాట్లాడే మాటలు, ఇక్కడ మా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు అన్నింటినీ మనం వేరు చేసుకొని మనం ఎలాగా మన నియోజకవర్గాల్లో ముందుకెళ్ళాలన్న విషయానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. అలాగే చీరాల వరకు వస్తే ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరితో నేను చాలా ఫ్రెండ్లీగా ఉన్నాను. నేను చెప్పడం కాదు, వాళ్ళే మీకు చెప్పాలి. మీరు వార్తలు రాసేటప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ల మీద వెంటనే రాస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో బాగలేదు అని రాస్తే ఆ హాస్పిటల్ ఇంకా డిమారలైజ్ అయిపోతుంది. కానీ దానికన్నా కూడా నా సజెషన్ ఏంటంటే, మేము చేసేది ప్రజల కోసమే కాబట్టి అన్న ఈ హాస్పిటల్లో ఈ సమస్య ఉంది, మీరు ఎందుకు చూడరని మాకు చెప్పి మేము స్పందించినప్పుడు దాని గురించి రాస్తే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం అంతరించిపోయి ప్రైవేట్ హాస్పిటల్ మా లాంటి హాస్పిటల్స్ అన్ని బాగుపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగవచ్చు, మనకున్న స్టాఫ్ తక్కువ వల్ల కానీ లేకపోతే గవర్నమెంట్ వల్ల. అది మీరు లోకల్గా ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేకపోతే నాయకులకు కానీ చెప్తే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. స్కూల్లో బాగలేదు, విద్యార్థి డుమ్మాని రాశారనుకో, మన తల్లిదండ్రులు ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూల్లో బాగలేదని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. వాస్తవంగా ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ క్వాలిటీ టీచర్స్ ఉంటారు. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా పై స్థాయికి వెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి వార్త ఒకటి రాసినప్పుడు ఇది సమాజానికి ఎంత మేలు చేస్తుంది, ఎంత కీడు చేస్తుందని మీరు ఆలోచించి రాస్తే బాగుంటుంది. మరి మీ పరంగా చూస్తే ఈ సీఎం ప్రోగ్రామ్స్ కానీ మంత్రులు వచ్చినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు చూసినప్పుడు మీరు ఎక్కడ ప్రాణాలు కోల్పోతారని కూడా భయపడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఆ విధంగా పరిగెత్తడం, బండికి ఏలాడబడి తిరుగుతూ ఉంటారు. సో ఆ లైఫ్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఇన్సూరెన్స్ సెక్టార్ని కొద్దిగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా చేయడానికో అది ఫస్ట్ చేయండి. ఎందుకంటే ఆ కుటుంబాలకు ఉపయోగపడదు. మీరు అందరూ ప్రతి ఒక్కరు పట్టాలు అంటారు. పట్టాలే ఉంది, మీరు స్థానిక ఉన్న నాయకులతో మీరు బాగుంటే అందరికి ఇచ్చేటప్పుడు మీకు ఆ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ హెల్త్ సెక్టారు మీ ఫ్యామిలీకి మీరేదైనా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఏ విధంగా ఉపయోగపడాలి, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా ప్రమోట్ చేయించుకొని అందరం కూడా కలిసి దానికి ప్రాంతం వాళ్ళు చేస్తే పెద్ద బరువు కాదు. దాంట్లో అక్కడే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేయవలసిందిగా కోరుతూ, ఒంగోలు రాజీవ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ వింగ్స్ ఫ్రీ స్కూల్ను శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వృత్తిరీత్యా వైద్యులైన శ్యామ్ కుమార్ పులకెతలు ప్రీ స్కూల్ ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నానన్నారు.
అంటే నేను ప్యాషన్గా తీసుకుంటాను, స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. కొన్ని ఎక్స్పీరియన్స్ బయట చూసాను సార్. హలో సార్, చూసారా? ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లల కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రీ స్కూల్ ఏర్పాటు చేశారన్నారు. మంచి విద్యను అందించి తల్లిదండ్రుల మన్నలను అందుకోవాలని దామచర్ల ఆకాంక్షించారు. ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ లిటిల్ వింగ్స్ ఫ్రీ స్కూల్ స్థాపించిన వైద్యులను అభినందించారు. తల్లిదండ్రులను తమ చిన్నారులను లిటిల్ వింగ్స్ ఫ్రీ స్కూల్లో చేర్పించాలన్నారు. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ బి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లల మానసిక స్థితిపై అధ్యయనం చేసిన తర్వాత తన భార్య పులకెతతో కలిసి ఫ్రీ స్కూల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటరీ సెక్రటరీ దాయనేని ధర్మ, నాయకులు బండారు మదన్, బొడ్లపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ ఇక్కడ మన రాజీవ్ కాలనీలో ఓపెన్ చేసుకోవటం, దానికి మన శ్యామ్ కుమార్ గారు, పులికిత ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ డాక్టర్సే. వాళ్ళు ఒక అతనేమో ఆర్థో స్పెషలైజ్డ్ డాక్టరు, అదేవిధంగా డెంటల్ డాక్టరు, కార్డియాలజిస్ట్, డెంటల్ వాళ్ళిద్దరు డాక్టర్స్ కూడా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ రాజీవ్ నగర్లో ఈ ప్రీ స్కూల్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. దానికి మన చైర్మన్ గారు రియాజ్ గారు, అదేవిధంగా అందరం కూడా రావటం కూడా జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రీ స్కూల్ పెట్టడం అంటే ప్లే స్కూలు, ఆ తర్వాత ఎల్కేజీ, యూకేజీ వరకు ప్రైమరీ వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవటానికి, వాళ్ళకి కావాల్సిన గేమ్స్ వాళ్ళని ఇంట్లో లేకుండా అవేర్గా చేయడానికి కూడా పేరెంట్స్ కూడా ఇది ఒక ఆలోచనతో ఈ ప్రీ స్కూల్స్ కూడా పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఇద్దరు కూడా మన డాక్టర్ గారు అయితే ఆయన పిల్లలంటే మాకు బాగా ఇష్టం, దానికోసమే దాన్ని వదిలేసి ఈ స్కూల్ కూడా పెట్టాం అని చెప్పారు. వాళ్ళు గుంటూరులో ఉన్నా కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తా, దానికి కూడా తప్పకుండా కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈ ఏరియాలో చిన్నపిల్లలు ఎవరైనా కూడా వాళ్ళ ఉద్యోగాలకు పోయినా, ఇంకో దగ్గరికి పోయినా వాళ్ళని ప్రికాషన్స్ తీసుకొని చిన్నప్పటి నుంచే డిసిప్లిన్ మేనర్లో వాళ్ళని తీసుకురావటం ఒక మంచి ఆలోచనతో ఈ స్కూల్ పెట్టారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ వాళ్ళకి మరోసారి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాజీవ్ నగర్ కాలనీలో లిటిల్ వింగ్స్ ప్లే స్కూలు ప్రారంభించడం, దానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ స్కూల్ ప్రారంభించడం నిజంగా సూపరిణామం. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఆటలతోనే విద్య కూడా మొదలు పెట్టాలని ఒక ఏసీ క్యాంపస్ మొదలుపెట్టి, అలాగే విద్య కాస్ట్లీ అయిన రోజుల్లో ఎటువంటి డొనేషన్స్ లేకుండా ప్లే స్కూలు ఏసీ క్యాంపస్ నిర్మించడం డాక్టర్ శ్యామ్ కుమార్ గారు, అలాగే డాక్టర్ పులకిత గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఇది ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళకి దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అంటే విద్య అనేది ఎంతో ప్రాముఖ్యమైన థింగ్. అది సిన్స్ డే 1 నుంచి కూడా పేరెంట్స్ కూడా బాగా అదే ఆలోచిస్తారు. కిడ్స్లో ఎంత కేర్ తీసుకోవాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంతవరకు తీసుకొని వెళ్ళాలి, పిల్లలు చిన్నప్పటి నుంచి ఎంత క్రమశిక్షణతో ఉండాలని వాళ్ళు ఎంతో ఆలోచన చేస్తారు. అవన్నీ కూడా నేను కూడా స్పెషల్గా నేను తీసుకుని పాస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఫేస్ చేస్తామండి. ఎందుకంటే ఎమోషనల్ అవ్వట్లేదు, కానీ మా పర్సనల్గా నాకు ఇష్టం నేను చూశాను. నేను బయట కంపేర్ టు అదర్ స్కూల్స్ ఏంటంటే స్పెషల్ కేరు, హైజీనెస్ అనేది కూడా నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను.
ఎడ్యుకేషన్ స్కిల్స్ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలని, అండ్ అవన్నీ కూడా ఎథిక్స్ అనేవి కూడా వాళ్ళకి డే 1 నుంచే మనం పునాది అనేది గట్టిగా ఉంటే రేపు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా బలపడతారు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ లెవెల్స్ అనేవి డైలీ లైఫ్ సైకిల్ బాగుంటుంది అనేది నేను కూడా దాన్ని తీసుకున్నాను. సో ఆ యొక్క రీజన్స్తో నేను ఈ స్కూల్ అనేది నేను కానివ్వండి మా మిస్సెస్ పుల్కిత గారు డాక్టర్స్ ఇది మేము రన్ చేయడానికి రీజన్ అదండి. బట్ దానికంటే ముందు మా యొక్క కన్సర్న్ యాక్సెప్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను చేపడుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సందర్శించి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో వివిధ వార్డులను చేపడుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో అలసత్వాన్ని ప్రదర్శించరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు సత్వరం వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేస్తున్న మరమ్మత్తు పనులను పరిశీలించడం జరిగిందని అన్నారు. మాతా శిశు వైద్యశాలలో MNBU యూనిట్ పనులు జరుగుతున్నాయని 10 రోజుల్లో సంబంధిత పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. అలాగే GGHలో సదరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం వచ్చిన వారితో మాట్లాడడం జరిగిందని, వారు కూడా కొన్ని విషయాలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వచ్చిన రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, రద్దీ ప్రాంతాల్లో సభలు సమావేశాల సమయంలో తగిన దూరం పాటించడం, రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించడం, ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి ముందస్తు జాగ్రత్త పాటించాలని, ఎవరికైనా కరోనా లక్షణాలు కనపడితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట DCHO డాక్టర్ శ్రీనివాస్ నాయక్, మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు, GGH సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు, సంబంధిత ఆసుపత్రుల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. MCH హాస్పిటల్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ మొదలుపెట్టి ఉన్నాము. దానికి కూడా కొన్ని అక్కడ మరమ్మతులు ఉన్నాయి, ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ. అదేవిధంగా MCH హాస్పిటల్లో అక్కడ ఉన్న లేబర్ ఓటీ వాటి అన్నింటి కూడా రెనోవేషన్ వర్క్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాంట్ని టైంలోనే కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా MCHలో ఒక MNCU మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దానికి కూడా జరుగుతున్న వర్క్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా టైంలోనే కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో ముఖ్యంగా ఇప్పుడు సదరం వెరిఫికేషన్స్ వచ్చిన వారితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు తీసుకువచ్చారు నా దృష్టికి. సో దానికి కూడా వారికి ఇక్కడికి వస్తున్న పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సర్వీసెస్ ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిమ్స్లో కూడా MNCU మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దానికి కూడా ఇప్పుడు వర్క్స్ ప్రోగ్రెస్లో ఉంది. మ్యాక్సిమం 10 డేస్లో అన్ని వర్క్స్ని కూడా కంప్లీట్ చేసి దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి ఓపెన్ చేస్తే ఎవరైతే ఇక్కడ మనకు 30% లో బర్త్ వెయిట్ పిల్లలు ఇక్కడ అంటే లెస్ దాన్ 2 kgs ఉన్న పిల్లలు ఇక్కడ డెలివరీ అవ్వడం జరుగుతున్నది. సో వారికి ప్రత్యేకంగా కేర్ తీసుకోవడానికి ఇది MNCU అనేది ఉపయోగపడుతుంది. సో దాన్ని త్వరలోనే పూర్తి చేయమని ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం ఇప్పుడే కలెక్టర్ మేడం గారు కూడా విజిట్ చేసి వెళ్ళారు. సో మేడం గారు ఏంటంటే ఒక తల్లి పిల్లలంటువంటి ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉన్నది. దాని పేరు ఏంటంటే కంగారు ప్రాజెక్ట్ అంటారు. అదేంటంటే MNCU మదర్ అండ్ చైల్డ్ న్యూనేటల్ కేర్ అనమాట. సో బిడ్డకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, తల్లికి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇద్దరు ఒకే వార్డులో ఒకే మంచం పక్కపక్కన మంచాలతో ఉండేటటువంటి సదుపాయం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పేషెంట్లు తల్లి కానీ లేకపోతే బిడ్డ కానీ తొందరగా రికవర్ అయ్యి తొందరగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మేడం గారు ఏంటంటే కలెక్టర్ గారు మేడం గారి ప్రపోజల్ ఏంటంటే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక కంగారు మదర్ చైల్డ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. అది 1 వారం 2 వారాల్లో అది ఇనాగరేషన్ అవటం జరుగుతుంది. సో ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అన్ని కనుక్కోవటానికే మేడం గారు ఇవాళ వచ్చారు. సో ఏర్పాట్లన్నీ సంతృప్తిగా ఉన్నాయి, అది అయిపోయింది.
ఇంకా రెండోది ఏంటంటే కరోనా గురించి మాకు నిన్నే హెల్త్ మినిస్ట్రీ నుంచి కూడాను కరోనా గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ మాకు వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అసలు పేషెంట్కి ఏదన్నా సిమ్టమ్స్ అంటే జలుబు, దగ్గు, ఆయాసము, జ్వరము అలాంటి లక్షణాలతో ఉంటే ఇమ్మీడియట్గా కరోనా టెస్ట్ చేయాలి. చేసి వాళ్ళ కనుక కరోనా టెస్ట్ పాజిటివ్ ఉంటే వాళ్ళని అడ్మిట్ చేసుకొని కొంచెం ఐసోలేషన్లో ఉంచాలి. నెంబర్ 1. అట్లా కాకుండా కొన్ని గైడ్ లైన్స్ ఏంటంటే మేము కరోనా వార్డు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. నిన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. 10 బెడ్లతో కరోనా వార్డు స్టార్ట్ చేస్తున్నాం. ఆ కరోనా వార్డులో కూడా అన్ని సదుపాయాలు, సెంట్రల్ ఆక్సిజన్ ఉంటుంది, వెంటిలేటర్స్ ఉంటాయి. నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొప్పోలు కళా పరిషత్ 7వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నాటక పోటీలకు సంబంధించిన బ్రోచర్ను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజులు ఆవిష్కరించారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల 28 నుండి జూన్ 1వ తేదీ వరకు కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొప్పోలులో ప్రతిరోజు నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు. పోటీల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాటు చేశామన్నారు. పోటీలను వీక్షించడానికి వచ్చే మహిళలకు చీరలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పోటీల నిర్వాహకులు వెంకటస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని, 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నో కళా పరిషత్తులు తమ నాటికలో అలరించనున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు పారా రమేష్ మాట్లాడుతూ పోటీలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. పోటీలలో పాల్గొనడానికి వచ్చే కళాకారులకు మంచి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై నాటిక పోటీలను తిలకించాలని కోరారు. కార్యక్రమంలో కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు సాదినేని, ప్రధాన కార్యదర్శి ఈదర బలరామయ్య, కోశాధికారి తాటిపత్తి పుల్లారెడ్డి, కార్యదర్శి దాసరి జయరావు, ప్రచార కార్యదర్శి కోవెలకుంట్ల బాలకొట్టయ్య, సభ్యులు ఉన్నం నరసింహారావు, దివి రమేష్, పసల బ్రదర్స్ గద్దల శ్రవణ్, నడికోటి శ్రీనివాసరావు, బలగాని కోటేశ్వరరావు, షేక్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కొప్పోలు కళా పరిషత్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు చాలా సుపరిణామం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ కొప్పోలు కళా పరిషత్ బ్రోచరు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులందరూ, ఇతర రాజకీయ పార్టీ వారు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కళాకారులు కానివ్వండి, కళాభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీక్షించి వారి అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తే కొప్పోలు కళా పరిషత్ సంబంధించి భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 8 గంటల నుండి 12 గంటల వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 28వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో మహిళలకి చీరలు ఉచితంగా బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ప్రతి సంవత్సరం మనము ఎన్టీఆర్ జన్మదిన పురస్కారం సందర్భంగా మనం మహానాడు ఒక పండుగగా జరుపుకుంటున్నాం. అదే సందర్భంగా మన కొప్పోలు రఘుపతి గారు, కొప్పోలు కళా పరిషత్తు అధ్యక్షులైనటువంటి రఘుపతి చౌదరి గారు ప్రతి సంవత్సరము కళా పరిషత్తును నిర్వహించడం జరుగుతుంది. ఆయనకి చాలా అభినందనలు. ఆయన ఆ కళా పోషకుడుగా అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నాడు. కాబట్టి కొప్పోలు గ్రామం తరఫున రఘుపతి చౌదరి గారిని అభినందిస్తున్నాము. మనం ఈ సంవత్సరం కళా పరిషత్తుకి అనేక నాటికలు జరుపుకుంటున్నాం. మనము అందరూ ప్రేక్షకులంతా వచ్చి ఈ నాటికల్ని ఒంగోలు నగరంలో 105 కిలోమీటర్ల మేర కాలవల్లోనే చెత్త తొలగించడం జరిగిందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ పూడికతీత పనులను కమిషనర్ పరిశీలించి మాట్లాడారు.
వర్షాకాలంలో రోడ్లపై నీరు మురుగు కాలువల్లో ప్రవహించడం అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనల మేరకు నగరంలో అనేక ప్రధాన కాలువలను డీశానిటేషన్ చేయటం జరిగిందని అన్నారు. ఇటీవల పోతురాజు కాలువ పూడుగుతీత పనులు ప్రారంభించినప్పటికీ ఎక్సలేటర్ మిషన్ చిన్నది కావడంతో దాని బదులుగా విజయవాడ నుండి పెద్ద మిషన్ తెప్పించి వర్షాకాలంలో పోతురాజు కాలువలో నీరు నిలవకుండా ఉండేందుకు పూడికతీత తీయించడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా పోతురాజు కాలువ ఒంగోలు నగరంలో 7 ప్రాంతాల్లో కలుస్తుందని, ఈ 7 ప్రాంతాల్లో ఈ మిషన్ ద్వారా పూడిక తీయడం జరుగుతుందని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ద్వారా ఎన్ఎస్పీ అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసేందుకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనలు చేస్తున్నారని అన్నారు. అది కానీ అమలు జరిగితే శాశ్వతంగా మురుగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య, డీజీ పద్మజ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనకు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, మరి గత సంవత్సరం వర్షాలని దృష్టిలో పెట్టుకొని మనం చూస్తే చాలా చోట్ల వర్షపు నీరు వచ్చినప్పుడంతా కూడా కాలువలు నిండిపోయి రోడ్లపైకి రావడం మనం చూసాము. అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం తలెత్తకుండా ఉండాలనేటువంటిది మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు సూచించడం జరిగింది. సో వారి సూచన ప్రకారము మరి ఇక్కడ ఒంగోలు అర్బన్ పరిధిలో ఎక్కడైతే మనకు మీడియం మేజర్ డ్రైన్లు ఉన్నాయో దాదాపు 105 కిలోమీటర్లు మొత్తం డీసల్టేషన్ ప్రక్రియ దాదాపు గత 2.5 నెలలుగా జరుగుతుంది. సో దాదాపు ఇప్పుడు 60% పూర్తి చేశాము. ఈ నెలాఖరు నాటికి ఈ 105 కిలోమీటర్లు డ్రైనేజీ మేజరు మరియు మీడియం డ్రైన్లన్నీ కూడా శుభ్రం చేస్తాము. ఇక అంతకంటే చిన్నగా ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా శానిటేషన్ విభాగం వారి చేత వాటిని కూడా డివిజన్ల వారీగా శుభ్రం చేస్తున్నాము. కాలువలు ఎప్పుడైతే కూడా డీసల్టేషన్ అవుతాయో దాంతో పట్టణంలో రోడ్లపైకి నీళ్లు రాకుండా ఉండేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ప్రధానమైనటువంటి అవుట్లెట్ మనకి పోతురాజు కాలువ, నల్ల కాలువ అనేవి 2 ఉన్నాయి. ఇందులో ఈ పోతురాజు కాలువకు మా డ్రైనేజీ మేజర్ డ్రైనేజీ అన్నీ కూడా 7 చోట్ల ఇవి కలుస్తున్నాయి. పోతురాజు కాలువలో ఆ 7 చోట్ల ఈరోజు ఈ 250 ఇటాచి మిషన్, లాంగ్ బూమ్ ఉన్నటువంటి మిషన్ను పెట్టి ఈరోజు ఇక్కడ ఈ వర్క్ ప్రారంభించడం జరిగింది. ఇలా 7 చోట్ల ఎక్కడైతే ఈ అర్బన్ యొక్క డ్రైన్స్, ప్రధాన డ్రైన్స్ కలుస్తున్నాయో అక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా డ్రైన్ వాటర్ వెనక్కి రాకుండా ఉండే విధంగా మేము ఆ 7 చోట్ల ఏర్పాటు చేసి ఈ మిషన్ ద్వారా డీసల్టేషన్ చేస్తున్నాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అన్నీ కూడా డీసల్టేషన్ కార్యక్రమము, పోతురాజు కాలువ, నల్ల కాలువ అన్ని కూడా చేసి ఈ సంవత్సరం రాబోయే వర్షాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఒంగోలు మాతా శిశు వైద్యశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మాతా శిశు వైద్యశాలలో అందుతున్న సేవలను వారు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో గర్భిణీలు, బాలింతల ఓపీ పేషెంట్లను, వారి సహాయకులను వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి ఆరా తీశారు. అనంతరం ఆపరేషన్ థియేటర్, ఇతర ప్రత్యేక గదులతో పాటు ఆసుపత్రిలో మరమ్మతులు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆసుపత్రికి కావలసిన సౌకర్యాలను డీసీహెచ్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట చీమకుర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డీసీహెచ్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్, మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు, డాక్టర్ ఉషా బాలా, డాక్టర్ సతీష్, డాక్టర్ రమేష్, ఆర్ రత్నకుమారి సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలో మహానాడు వేదికగా శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ నాయకులు ఖండించారు. ఒంగోలు లాయర్పేటలోని బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్పై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఒంగోలును సర్వనాశనం చేసి వెళ్లిపోయాడంటూ దామచల్ల జనార్దన్ బాలినేనిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నాయకులు జడా బాలనాగేంద్ర యాదవ్ అన్నారు. కూటమి శాసనసభ్యుడిగా ఉండి కూటమి నేతలపై ఇటువంటి ఆరోపణలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. మహానాడు వేదికగా దామచల్ల జనార్దన్ సమస్యను పక్కదారి పట్టించేందుకు బాలినేనిపై విమర్శలు చేశారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని ఒంగోలు వదిలి వెళ్లిపోయాడు అని, ఒంగోలు నగరాన్ని సర్వనాశనం చేశాడని దామచల్ల జనార్దన్ చేసిన ఆరోపణలు నిరూపించాలని అన్నారు. కూటమి వల్లనే దామచల్ల జనార్దన్ 2 సార్లు గెలిచారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసి నాయకులను కొట్టిస్తుంది ఎవరో అందరికీ తెలుసు అని అన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇసుక పూర్తిగా ఉచితం అంటూ ప్రకటన చేస్తుంటే మరోవైపు ఒంగోలులో మాత్రం పరిస్థితికి అందుకు భిన్నంగా ఉందన్నారు. జనసేన నాయకులను విమర్శించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. జనసేన ఒక శక్తి అని పార్టీని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని అన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు ఈదర వెంకట సురేష్, యనమల నాగరాజు, మలగా రమేష్, తాడి కృష్ణలత, జనసేన పార్టీ నాయకులు బొమ్మినేని మురళి, దొంతు కిషోర్, మోరుబోయిన సురేష్, తన్నీరు నాగేశ్వరరావు, గండు మధు, వల్లెపు మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 2 రోజుల నాడు ఒంగోలు నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారు మినీ మహానాడులో ఉన్నటువంటి నాయకుల్ని, ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల మనోభావాలని, కార్యకర్తలకి ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన సమావేశాన్ని ఒంగోలులో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాని నాశనం చేశాడు, ఒంగోలు నియోజకవర్గాన్ని నాశనం చేశాడు. తర్వాత హైదరాబాద్లో చక్కగా ఆడుకుంటున్నాడు, 34,000తో ఓడిపోయాడు, పాపాలు చేశాడు అంటాడు. నువ్వు చేసింది ఏంది? 12-14లో ఎంత మెజార్టీతో ఓడిపోయావు? 14లో 23,000తో ఓడిపోయావు, 19లో 28,000 మెజార్టీతో ఓడిపోయావు. నువ్వు ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి జబ్బలు చరుచుకోలేదే, నిన్ను ఒక కామెంట్ కూడా చేయలేదే, హేళనగా మాట్లాడలేదే. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడతావు. రాష్ట్రంలో నిర్వహించబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగా వల్లే కలగా ఉపయోగాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనం నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంతోషం, ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ దిశగా గ్రామ స్థాయిలోనూ అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రధానమైన స్థలాల్లో వాల్ పెయింటింగ్స్ తదితర రూపాలలో ప్రజలకు అవగాహన కల్పించి ఈ యోగా దినోత్సవంలో విస్తృతంగా పాల్గొనేలా చూడాలని చెప్పారు. ఈ దిశగా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో కనీసం 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 21లోగా వివిధ రూపాల్లో నిర్వహించే పోటీల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, జిల్లా ఆయుష్ అధికారి భీమ్నాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరు చేయాల్సినది రిజిస్ట్రేషన్ ని ఇమిడియట్ గా చేయించాలి. మీకు ఆల్రెడీ ఉన్న క్లస్టర్స్ ఉన్నాయి, మ్యాప్ చేసి ఉన్నాయి. ఆ దాంట్లో మీరు అక్కడ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ని గుర్తించడం జరిగింది. అరౌండ్ 100 మెంబర్స్ ఉన్నారు. సో వారికి ఇక్కడ 24th, 25th ట్రైనింగ్ అనేది జరుగుతున్నది. ఇప్పుడు ఈ 200 మెంబర్స్ ఏదైతే మీరు తయారు చేయబోతున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వారిని పక్కాగా తయారు చేసి వారే ఇంటెంట్ విలేజ్ లెవెల్కి వెళ్ళి వారికి ట్రైనింగ్ ఇస్తారు, మిగతా వారికి ట్రైనింగ్ ఇస్తారు. సో వారు సరిగా నేర్చుకోవాలి. ప్లస్ ఈ 200 మెంబర్స్ చాలా ఈ యోగా మీద
అంటే ఇన్వాల్వ్మెంట్తో వారు ఎంతూసియాస్టిక్లీ దే హ్యావ్ టు పార్టిసిపేట్ అనమాట. ఆర్డబ్ల్యూఎస్ అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఆ కోఆర్డినేషన్ ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్స్ మీరు ఎన్షూర్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇక్కడ మీ కన్సర్న్డ్ హెచ్ఓడిస్కి ఇన్ఫార్మ్ చేయవచ్చు. అండ్ జేసీ జాయింట్ కలెక్టర్ ఇస్ ద ఓవరాల్ కోఆర్డినేటర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ మన డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఎంహెచ్ఓ ఇస్ ద నోడల్ ఆఫీసర్స్. సో దీంట్లో అందరూ ఎంపీడీఓస్, తహసీల్దార్స్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని 24వ తేదీన ఒంగోలులోని శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు మెప్మా పిడి శ్రీహరి, నాగార్జున డిగ్రీ కళాశాల చైర్మన్ రాంప్రసాద్ తెలిపారు. నాగార్జున కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పనలో భాగంగా ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం చేపట్టినట్లు పిడి శ్రీహరి తెలిపారు. సుమారుగా 40కి పైగా బహుళార్థ కంపెనీలు జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొంటాయన్నారు. కళాశాల చైర్మన్ రాంప్రసాద్ మాట్లాడుతూ 10 ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులందరూ ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. మేళాలో ఐటీ, ఫార్మా, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి బహుళార్థ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 24వ తేదీ ఉదయం 8 గంటలకు ఈ జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్లు ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వారి ఆశయాల మేరకు ఈరోజు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈరోజు మేము ఒంగోలు జిల్లాలో మెప్మా సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మిషన్ వారి సహకారంతో మరియు నాగార్జున డిగ్రీ కాలేజ్ వారి సహకారంతో నిరుద్యోగ యువతీ యువకులకు ఈరోజు మెగా జాబ్ మేళా రేపు శనివారం ఉదయం 8 గంటలకి ప్రారంభించడం జరుగుతున్నది. కావున ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులందరూ రేపు ఉదయం 8 గంటలకి నాగార్జున డిగ్రీ కాలేజ్ నందు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ మెగా ఉద్యోగ జాబ్ మేళా సంబంధించి సుమారు 40 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ కంపెనీలు ఐటీ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫార్మా, బ్యాంకింగ్ మరియు బహుళజాతి కంపెనీలు, హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్ సంబంధించి ఈ కంపెనీలు పాల్గొంటున్నాయి. కావున విద్యార్థులందరూ రేపు ఉదయాన్నే 8 గంటలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కంపెనీలతో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన విద్యార్థులకి రేపు ఆఫర్ లెటర్లు రేపు మధ్యాహ్నం ఇవ్వటం జరుగుతుంది. ఈ మెప్మా సంస్థ ద్వారా ఒక మెగా జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళా ఏదైతే ఉందో మెప్మా వాళ్ళ సహకారంతో జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళా మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ వారి యొక్క ప్రాంగణంలో ఈ జాబ్ మేళా జరుగుతోంది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ నుండి ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ యువతీ యువకుల దాకా అన్ని సెక్టార్స్ వాళ్ళకి కూడా ఉపాధి కల్పన కోసం ఒక 40 కంపెనీలు రేపు మన కళాశాల ప్రాంగణంలోకి రావడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మార్నింగ్ 8 o'clockకి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లోనే ఎన్రోల్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేయకపోతే మన కళాశాల వద్దకు వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు రేపు జరగబోతున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని అందరూ కూడా చక్కగా ఉద్యోగాలు సాధించాలని చెప్పి మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ తరఫున కోరుకుంటున్నాను. IIITని ఒంగోలులోనే కొనసాగించాలని విద్యార్థి ఐకాసా రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. విద్యార్థి ఐకాసా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నో పోరాటాలతోనే ఒంగోలుకు IIIT వచ్చిందని మళ్ళీ కడపకు తరలిస్తామంటే సహించేది లేదన్నారు. ఒంగోలు దగ్గరలో మంగమ్మ డిగ్రీ కాలేజ్, సిఎస్ఆర్ శర్మ కాలేజ్, ఒంగోలు ఓల్డ్ రిమ్స్ బిల్డింగ్లను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. IIIT సొంత భవనాలు నిర్మించి ఒంగోలులోనే ఏర్పాటు చేయాలని కోరారు.
దీనిపై త్వరలో విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దళిత జాగృత అధ్యక్షుడు రెబ్బవరపు ప్రేమ్ కుమార్, విద్యార్థి యువజన నాయకులు రాజీవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బెంజమిన్ పాల్గొన్నారు. 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు IIIT మళ్ళీ ఇడుపులపాయకి పంపించే విధంగా, అంటే ఇక్కడ జరగాల్సిన ఫస్ట్ ఇయర్ తరగతులు మొత్తం కూడా IIITలో విద్యార్థులు ఇక్కడ వసతులు కల్పించలేక కడపగా తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే జర్మన్ టెక్నాలజీ షెడ్యూల్ ద్వారా గతంలో నూజివీడులో IIIT క్లాసులు తరగతులు జరిపారు. మరి ఈరోజు అదేవిధంగా జరపండి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఇడుపులపాయ తీసుకుని వెళ్ళడం వల్ల ఇక్కడ సంబంధించిన ఉద్యోగ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఇడుపులపాయకి వెళ్ళాలంటే చాలా దూరం, దాదాపుగా 350 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం IIITకి నిధులు కేటాయించింది 500 కోట్లు. మరి ఎందుకు సొంత భవనాలు కట్టలేకపోయారు? సరే, సొంత భవనాలు కట్టలేకపోయినా ప్రస్తుతం అద్దె భవనాల్లో చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా IIIT ఇక్కడే ఉండాలి. దీని మీద త్వరలో విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ తీసుకొని IIIT ఇక్కడే ఉండే విధంగా కూడా మరి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని చెప్పి బాలాజీరావుపేటలోని అంకమ్మ, మాలక్ష్మమ్మ, పోలేరమ్మ తల్లి దేవస్థానంలో గల కనకదుర్గ అమ్మవారికి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి చండీయాగాన్ని జరిపించారు. అర్చక స్వాములు జొన్నలగడ్డ వేదసాయి శ్రీనివాసులు స్వామి, ప్రసాద స్వామి పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా అంకమ్మ, మాలక్ష్మమ్మ, పోలేరమ్మ తల్లి విగ్రహాలను సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కనకదుర్గమ్మ వారికి ఉదయం నుండి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం ఆవరణలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపించారు. కుంభాభిషేక మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీమాత్రే నమః. మన బాలాజీరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర దుర్గాంబికా దేవాలయంలో వార్షికోత్సవ కుంభాభిషేక కార్యక్రమం ఈరోజు అత్యంత రంగవైభవంగా జరుగుతున్నది. అందులో భాగంగా మా ప్రాతకాల హోమాలు, విఘ్నేశ్వర పూజ, తదనంతరం పంచామృత అభిషేక కార్యక్రమం జరిగినవి, తదనంతరం తీర్థప్రసాదాల వినియోగము, విశేష కార్యక్రమాలు జరగబడుతున్నాయి ఈరోజు. అందులో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నది పంచామృత అభిషేక కార్యక్రమం. కొరిసిపాడు మండలంలోని ప్రజలందరూ జూన్ 21వ తేదీన యోగా డే సందర్భంగా ఆసక్తి గలవారు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయించుకోవాలని ఎంపీడీఓ రాజ్యలక్ష్మి తెలిపారు. దరఖాస్తుదారునికి ప్రధాని వచ్చే కార్యక్రమంలో నేరుగా యోగాలో పాల్గొనడం, గ్రామ సచివాలయాల వద్ద పాల్గొనడం అంటే 2 ఆప్షన్లు ఉంటాయని వాటిని ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా త్వరలోనే ప్రణాళిక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఏపీలో యోగా డే అనేది మన పిఎం గారు జూన్ 21న వైజాగ్లో సంబరాలు జరిగేదానికి అటెండ్ అవుతున్నారు. ఈ యోగా డే అనే దానికి ఇప్పుడు మనకు ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో అందరూ ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాంట్లో ఒక 2 ఆప్షన్స్ అడుగుతాడు. మీరు ప్రధానమంత్రి గారు వస్తున్న వైజాగ్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే సచివాలయం దగ్గరకు వచ్చి అన్న యోగా చేయాలనుకుంటున్నారా అని. ఇప్పుడు ప్రజలు ఏది కోరుకుంటే ఆ ఆప్షన్ పెడతాం. రేపు వైజాగ్లో జరిగే సంబరాలకి మరి ఎంతమందిని పంపించండి అని మనల్ని అడిగితే అంతమందిని పంపించడానికి అవకాశం ఉండాలి అంటే ఈరోజు మీరు యోగా డేకి సంబంధించి ఆ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. ఒక్కొక్క సచివాలయ సిబ్బంది 100 టార్గెట్గా ఇచ్చారు. ఒక 4-5 రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. రెండవ అంశము, ప్రజెంట్ కరోనా మళ్ళీ అక్కడక్కడ వ్యాపిస్తున్నదని మనకి కొన్ని గైడ్లైన్స్ వచ్చినాయి. పాత రోజుల్లో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మళ్ళీ
వాటి గురించి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. మేము అదే పనిగా మళ్ళీ 2-3 సమావేశాలు స్టాఫ్కి పంచాయతీ కార్యకర్తలకి పెట్టి జనానికి మళ్ళీ కొంచెం ఈ కరోనా వ్యాప్తి అరికట్టడానికి గైడ్లైన్స్ జారీ చేయాలి. డి న్యూస్లో నేటి మాట. ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.